నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. దేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకి వచ్చాయి. ఇది ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ వెలువరించిన కథనం. ఇది రాష్ట్ర ప్రజలకు శుభవార్త అని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అన్నారు. కొత్త సంవత్సరం కొత్త ఆరంభమని వారన్నారు. అదే సమయంలో వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రం గట్టెక్కడం శుభ పరిణామమని పలువురు నేతలు అంటున్నారు. గత పాలనలో సాగిన విధ్వంసం ఒకెత్తైతే ఏపీకి రుణాలు ఇవ్వొద్దని పెట్టుబడిదారులు వస్తే జైల్లో పెడతామని కొందరు కుట్రదారులు చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై అధికార విపక్ష పార్టీలు అసలు ఏమంటున్నాయో దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ నర్రా విజయ్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు. మరి కాసేపట్లో మిగతా గెస్టులు కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. రైట్, మనతో పాటు డాక్టర్ జీలన్ భాష, టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే. నమస్తే అమ్మా. ఏమంటారు, పెట్టుబడుల విషయంలో ఏపీ టాప్ ప్లేస్ లో ఉంది, దీనిపైన ముందుగా మీ అభిప్రాయం తెలియజేస్తారా? నవ్వు వస్తుంది. పెట్టుబడుల విషయంలో ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక్కడ నవ్వు వస్తుంది ఈ మీరేసిన ప్రశ్నకి. ఎందుకు నవ్వు వస్తుంది అంటే మీ అభిప్రాయం చెప్పమంటున్నాను. ఇప్పుడు దేశంలోనే టాప్ ప్లేస్ లో 25.3% పెట్టుబడులు సాధించింది అంటే అది మామూలు విషయం కాదు కదా. మరి మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు అనే విషయం మీకు తెలుసు, అధికార పక్షానికి కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఓకే, మీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనే విషయాన్ని మీరు ఇప్పుడు ప్రజలకు వెల్లడించండి. పోనీ పెట్టుబడుల విషయంలో ఏం జరిగిందో. ముందుగా నేనేమంటానంటే, ఒక పక్క సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు, ఆర్బిఐ, కాగ్ రిపోర్ట్లు, కేంద్రం రిపోర్ట్లు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ 3 లక్షల కోట్లు అప్పు చేసింది కేవలం 18 నెలల కాలంలోనే అని చెప్పేసి, 3 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పేసి రిపోర్ట్లు, సామాజికవేత్తలు, సామాజిక మాధ్యమాలు అన్ని చెబుతూనే ఉన్నాయి. ఒక పక్క రైతులకి అమరావతి రైతులకి ఇంతవరకు డెవలపింగ్ ప్లాట్లే ఇవ్వలేదు. కనీసం అక్కడ ఇంతవరకు ఒక్కటి కూడా ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ అయింది ఒక్క కంపెనీ కూడా లేదు. ఇక పెట్టుబడులు వస్తున్నాయి, అన్ని వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, అదిగో అని చెప్పేసి ఈ 18 నెలల కాలంలో ప్రతిరోజు కూటమి ప్రభుత్వం ఓదర కొడుతూనే ఉన్నది. అయితే ఓదర కొట్టడమే నిజమైతే, వాళ్ళు చెప్పే మాటలే నిజమైతే, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్న మాట నిజమైతే, మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం వీళ్ళకు ఉంటే, కూటమి వీళ్ళు వెళుతున్న ప్రయాణం కరెక్టేనన్న నమ్మకం వీళ్ళకు ఉంటే, వీళ్ళు చెప్పే పీపీపీ విధానం కరెక్ట్ అన్న నమ్మకం వీళ్ళకు ఉంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎందుకని పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకి టెండర్లు వేయలేదు? కూటమి ప్రభుత్వంలో ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు, విద్యా రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, రకరకాల రంగాల్లో పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వానికే మళ్ళీ అధికారంలోకి వస్తావన్న నమ్మకం లేదు. వాళ్ళు పీపీపీ విధానం కరెక్ట్ అన్న విషయం వాళ్ళ ప్రతినిధులకే, వాళ్ళ ప్రభుత్వానికే నమ్మకం లేదు. నమ్మకం ఉంటే అసలు ఈ టెండర్స్ లో, ఈ బిడ్స్ లో వాళ్లే పార్టిసిపేట్ చేసేవాళ్ళు కదా. వాళ్ళు ఎందుకు చేయట్లేదు? వాళ్ళు చేయకుండా అక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి 2 సార్లు టెండర్ ని ఎక్స్టెండ్ చేసి ఎవ్వరూ రాక, మళ్ళీ అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఏ పర్యటనకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో అధికారిక ప్రకటన ఒక్కటి లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థం అవ్వట్లేదు, భయాందోళనలో ఉన్నారు. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలా, పెట్టుబడులు కావాలా? సీఎం ఎక్కడున్నారని ఇన్ఫర్మేషన్ కావాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు తీసుకొచ్చారనేది కావాలా? అంటే అధికారికంగా తీసుకొచ్చిన పెట్టుబడులు, వాళ్ళు చెప్పే మాటలు నిజాలైతే, ఇదిగో మాకు పలాని దేశం నుంచి, పలానా కంపెనీ నుంచి, పలాని ప్రాసెస్ లో ఈ విధంగా మాకు పెట్టుబడులు వచ్చినాయి అనేది ఒక ఉంటది.
ఊరికే ట్వీట్ చేస్తే దాన్ని నమ్మమంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరేమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం చెప్పుకుంది కాదు కదా వెంకటేశ్వర రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం చెప్పుకుంది కాదు కదా, ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ లో వచ్చింది. పోనీ ఇలా చెప్పడం ఇదేమన్నా కొత్త అమ్మా? కాదు కదా. ఇలానే ఎన్నిసార్లు చెప్పారు? మనం డిబేట్ లో ఎన్నిసార్లు ఎన్ని వేల లక్షల కోట్ల పెట్టుబడుల గురించి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అన్నట్టుగా ఎన్నిసార్లు మనం మాట్లాడుకోలేదు? వచ్చినాయా? ఆంధ్రప్రదేశ్ అప్పులు తీరినాయా? పోనీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందా? సామాజిక పెన్షన్లే ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వాల. డైట్స్ వస్తే ఆ డైట్స్ లో ఆ కుటుంబంలో ఫిలప్ చేసే విధానమే సంవత్సరం క్రితం చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు సామాజిక పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం. నెల ప్రభుత్వ జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోతున్నాం. ఇంతవరకు ఒక్కరు కూడా పెట్టుబడి ఇదిగో వచ్చి స్టార్ట్ చేశారు అన్న దాఖలాలు లేవు. వస్తున్నాయి. ఏంటమ్మా ఇది? నేను అనేది ఏంటంటే ప్రజలకి ఉన్న వాస్తవం చెప్పి పరిస్థితిని చక్కదిద్దడం అనేది ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ పెద్దల బాధ్యత. ఏ కుటుంబ పెద్ద అయినా ఉన్న మన స్థితి ఇది, మన పరిస్థితి ఇది, పిల్లలు ఈ విధంగానే ఖర్చు పెట్టుకోవాలి, ఇంతే ఉంది అని చెప్పేవాడు బాధ్యత కలగల తండ్రి. అబద్ధాలు చెప్పేవాళ్ళని ఏమనాలి? ఏమీ లేకుండా ఏమీ రాకుండా వచ్చినవి ఏంటో చెప్పకుండా చూపించకుండా ఇంతవరకు ఈ 18 నెలల్లో జరిగిన ప్రగతి ఏంటో ప్రజలకు చూపించకుండా వస్తున్నాయి అక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఎందుకమ్మా ఇది? ఇదంతా ప్రజలు నమ్ముతారా? మళ్ళీ అనేక డిబేట్లలో అనేక సార్లు మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా, మనం చెప్పేది ప్రజలు వినరు, కేవలం చేసింది మాత్రమే చూస్తారు, మనం చేసిందే చూస్తారు. కాబట్టి పెద్దలకి మీ ద్వారా, కూటమి పెద్దలకి ప్రభుత్వానికి మీ ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా నిజం చెప్పండి, వాస్తవాన్ని ప్రజలకు తెలియపరిచి మేము ఇదిగో ఇది నిజంగా ఇది చేస్తున్నామని చెప్పేసి చేసి చూపించండి. మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్న అబద్ధాలు ఆడొద్దు, ప్రజల్ని మోసం చేయొద్దు. రైట్. భాషా గారు నమస్తే. నమస్తే అమ్మా. భాషా గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఏపీ దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. ఇది రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త అని సీఎం అండ్ మంత్రి లోకేష్ కూడా మాట్లాడారు. సో ఇది కొత్త సంవత్సరానికి కొత్త ఆరంభం అనుకోవచ్చా? వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇవన్నీ ప్రకటనలు కానీ అనౌన్స్మెంట్స్ కానీ ఎప్పుడూ ఇలాగే వస్తూ ఉంటాయి, బట్ ఇవి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కదా అని. మరి పెట్టుబడులు వస్తున్నాయి అని అంటున్నారు. పెట్టుబడులు వస్తున్నాయా లేకపోతే రాబోతున్నాయా? అసలు ఏంటి? మన ప్రతిపక్షాలకి క్లారిటీ ఇస్తారా మీరు? ప్రజలకు అందాల్సిన పథకాలు కూడా ఏవి అందట్లేదు అన్న విమర్శలు కూడా మీరు ఎదుర్కొంటున్నారు కదా, మరి ఎంతవరకు పథకాలు అందట్లేదు? ప్రేక్షకులకు నమస్కారం అండి. మీరు చెప్పిన కంగ్రాచులేషన్స్ కేవలము మనకే కాదు, యావత్ రాష్ట్రానికి ఇది శుభ పరిణామము. ఈరోజు నూతనంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వము రాష్ట్రానికి ఇచ్చిన కానుక ఇది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది, ఆ డేటా ఏదైతే వచ్చిందో అది రాష్ట్ర ప్రభుత్వం వెలువడించింది కాదు, అది కేంద్ర సంస్థ మనకు CMI నుంచి వచ్చిన డేటా. అది ఆ డేటా ఆధారంగా మనకు దేశంలోనే సింహభాగమైనటువంటి 25.3% పెట్టుబడులు లక్షల కోట్ల రూపాయలు మనకు రావడం జరిగింది. కాబట్టి ఇది కేంద్ర సంస్థ ఇచ్చిన నివేదిక ఇది. కాబట్టి ఇది ఆంధ్ర రాష్ట్రానికి శుభ పరిణామం. అదే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నవ్వుతున్నారు. కాబట్టి ఆయన నవ్వు వచ్చేసి మనకు తెలియపరుస్తుంది, వాళ్ళకు ఏమి చెప్పక, జరుగుతున్న నిజాయితీని వాళ్ళు మింగలేక, అభివృద్ధిని కళ్ళారా చూడలేక ఈరోజు మనకు ఆనంద బాష్పాలు మనకు వస్తా ఉంటే ఏడుపులు వాళ్ళకు వస్తున్నాయి. కాబట్టి మనం చూసుకుంటే మనకు ఇది విదేశీ పెట్టుబడులమ్మ. FDI లో 25.3% ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. మనం చూసుకుంటే ధనిక రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర మనం చూసుకుంటే 9% ఉంది. మన పక్క రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే 5% పరిమితమైంది. తమిళనాడు చూసుకుంటే 4.5% పరిమితమైంది. గుజరాత్ తీసుకుంటే 7% పరిమితమైంది. కాబట్టి ఈ రోజు దేశంలోనే అగ్రగామిగా మన రాష్ట్రానికి 25.3% వచ్చిందంటే ఇది కేవలము కూటమి
ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు, ఫ్రెండ్లీ పాలసీ వల్లే, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇస్తున్న రాయితీల వల్ల ఇది సాధ్యమైందని చెప్పి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజు అర్థం అవుతుంది. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళకు కూడా అర్థం అవుతుంది, కేవలం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసము ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆయన వచ్చాయా అని అడుగుతున్నారు. నేను ఈ రోజు సూటిగా చెప్తున్నాను, గూగుల్ మనకు ఏదైతే ఏఐ డేటా సెంటర్ విశాఖలు పెట్టిందో 1,25,000 కోట్ల రూపాయలు దేశంలోనే మొదటిసారిగా ఇంత భారీ పెట్టుబడులు విశాఖ నగరానికి వస్తుందంటే అది కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. ఇదే కాదు, మన జాతీయ సంస్థలు తీసుకుంటే బీపీసీఎల్ అయితేనేమి, ఎంపీసీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు అయితేనేమి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితేనేమి, టాటా పవర్, టీసీఎస్, ఎల్జీ, హీరో ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీస్ అయితేనేమి, ఇండోసాల్ అయితేనేమి, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాంతాడు లిస్టు జాతీయ సంస్థలు అన్ని కూడా పెట్టుబడులు పడుతున్నాయి. కాబట్టి ఒకవైపు ఏమో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి, ఇంకో వైపు జాతీయ సంస్థలు వస్తున్నాయి, ఇంకో విధంగా మనము మన వాళ్ళు లోకల్ ఎంటర్ప్రినర్స్ తయారు అవ్వాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం అనేక ఫ్రెండ్లీ పాలసీస్ ని తీసుకుని వచ్చి, కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ, ప్రతి దాన్ని సద్వినియోగపరచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపులో ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తా ఉంటే దీన్ని ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నని కుట్ర లేదు, పన్నాగము లేదు. మనం చూసుకున్నాం గత 5 సంవత్సరాలలో ప్రతి జిల్లా తీసుకోండి, ఏ జిల్లా తీసుకున్నా కూడా 1,000 కోట్ల రూపాయలు మనకు పెట్టుబడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. మీరు చిత్తూరు తీసుకోండి, అమర్ రాజా బ్యాటరీస్, టైటాన్ బ్యాటరీస్ వెళ్ళిపోవడం జరిగింది మన వైసీపీ హయాంలో. తిరుపతి తీసుకోండి, రిలయన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ వెళ్ళిపోయిన పరిస్థితి. విశాఖపట్నం తీసుకోండి, లూలు మాల్ వెళ్ళిపోయిన పరిస్థితి. అమరావతి తీసుకోండి, అన్ని సింగపూర్ స్టార్ట్అప్ కంపెనీలు అయితేనేమి, బీఆర్ శెట్టి సంస్థలు అయితే వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఒంగోలు తీసుకుంటే ఏపీపీ పేపర్ ఇండస్ట్రీస్ వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి 10 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క వైసీపీ హయాంలో ఆంధ్ర రాష్ట్రం కోల్పోవడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం వైపు ఒకటే లక్ష్యం ఉన్నింది, వెళ్లిపోయిన పెట్టుబడులను 10ంతలుగా తీసుకొని రావాలని చెప్పి ఒక గట్టి పట్టుదలతో పనిచేసింది. మనకు వేమన గారి పద్యం కూడా ఉంది, పట్ట రాదు పట్టి విడవరాదు, పట్టనేని బిగయ బిట్టవలయు పట్టిడుచు కన్న బడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు ఆదికవి వేమన గారి శ్లోకాన్ని మనకు పద్యాలకు ఆదర్శంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక గట్టి పట్టుదలతో, ఒక సంకల్పంతో మనకు దేశంలోని అగ్రగామిగా మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, అందరూ రావాలి, కంపెనీలను స్థాపించాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉంటే దాన్ని అడ్డగించాలి, దాన్ని కుట్ర కోణంతో తొక్కివేయాలి, అణచివేయాలి, రాష్ట్ర ప్రగతిని అంధకారంలోకి నెట్టివేయాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నుతున్న పన్నాగమ్మ. కాబట్టి అదృష్టం తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆ ప్రభుత్వంలో ఉండడం, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడము రాష్ట్రం తీసుకున్న దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఎన్ని లేఖలు రాసుకున్నా, కేంద్ర ప్రభుత్వానికి పక్కదో పట్టించడానికి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని బెదిరించినా, ఎంతగా ఎదిరించినా ఈ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది, పెట్టుబడులు వస్తాయి, పీపీ విధానం సక్సెస్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రైట్, నమస్తే అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు నాయకులకి, ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రైట్, శ్రీనివాస్ గారు, ఇప్పటికైనా ఒక విధ్వంసం నుంచి ఏపీ గట్టెక్కడం అనేది ఒక శుభ పరిణామం అని కూటమి ప్రభుత్వం అంటుంది. ఇక ఏపీ ప్రగతి ఆపడం ఎవరి తరం కాదు అని అంటారా? రాష్ట్ర ప్రజలందరూ కూడా మేడం ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అప్పుడు ప్రమాణం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో అదే విధంగా ఈ రోజు సంస్థలు కానీ అలాగే ఇండస్ట్రీలు కానీ చాలా లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఈరోజు పెట్టుబడులు తరలి వస్తాయంటే ఇప్పుడు వైసీపీకి ఏంటి నష్టం మేడం? ఇప్పుడు గతంలో వాళ్ళు చేయలేకపోయారు, ఇప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది. రేపు ఏ విధంగా పెట్టుబడులు పెట్టి డబ్బులు వస్తే అది రాష్ట్రానికి చెందుతుంది. దానివల్ల రేపు ఏమో వీళ్ళు రేపు కాకపోతే వచ్చి ఇంకోసారి గెలవచ్చు, ఎప్పుడైనా రాష్ట్రం బాగుపడితే 10 మందికి పనికొచ్చిందే కదా, దాన్ని ఎందుకు ఒప్పుకోరు? ఈరోజు ఎయిర్పోర్ట్ భోగపురంలో పూర్తవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చంద్రబాబు గారు చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్ వద్దు, ఎంత దూరం వైజాగ్ ఇక్కడికైనా వద్దని అతనే చెప్పారు.
ఈ రోజు నుంచి మేము పెట్టాము, మేము శంకుస్థాపన చేసేవాళ్ళు చెప్పుకుంటున్నారు మళ్ళీ. అంటే ఎవరు చేశారని కాదు, అభివృద్ధి అనేటప్పటికి ముందుండి పని చేయాలి అంతే తప్ప ఈ రోజు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అవబోతుంది 4వ తేదీని. ఆ రోజు వద్దని చెప్పి రైతులు భూములు ఇచ్చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అందరికి హామీలు ఇచ్చారు. ఈ రోజు మేము ఓపెన్ చేసాం, మేము సగం పూర్తి చేసామని చెప్పి చెప్పుకోవడం కాదండి, చేతల్లో పెద్దలు చెప్పుకోవాలి, మనం చెప్పుకోవడం కాదు ఏ పనైనా. ఇప్పుడు ఎదురున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు, దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు మొదట్లో గెలిచిన ఈ రోజు భారతదేశానికి డిప్యూటీ సీఎం ఎలాగుండాలి, భారతదేశంలో ఈ రోజుకి డిప్యూటీ సీఎం పేరు పలుకుతుందంటే అతను చేసిన పనే. ఈ రోజు డివిజన్లు 77 డివిజన్లు పెట్టించారు. ఈ రోజు రోడ్లకి ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు చెల్లించారు. చెరువుల డెవలప్మెంట్ ఎన్ఆర్జీఎస్ లో ఎక్కడ చూసినా గతంలో చెరువులు కబ్జాలు చేసి లేఅవుట్లు వేసుకుని నమ్ముకున్న వైసీపీ నాయకులు అభివృద్ధిని చూస్తే ఎందుకు బాధపడుతున్నారు? ఈరోజు ఏ చెరువులేని చూడండి, డెవలప్మెంట్ చుట్టూ కొబ్బరి మొక్కలు వేసి రోడ్లు వేసి వాకింగ్ స్ట్రీట్లు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా భారతదేశం మొత్తం ఈ రోజు సొంత డబ్బులు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు కూడా ఎక్కడ ఏది సమస్య వచ్చినా అతను సొంత డబ్బులు ఇస్తున్నారు. మన కిరాణాలను అందులో చేసిన గెలిస్తే వాళ్ళకు కూడా 5 లక్షలు ఇచ్చారు పిలిపించి. ఎందుకంటే ఇది ఒక స్ఫూర్తి, ప్రతి ఒక్కరిలో రావాలి. మనం ఇప్పుడు సంపాదించి 1000 కోట్లు మనం పట్టుకెళ్ళిపోం చచ్చిపోతప్పుడు, కానీ పేరు అనేది ఉండిపోద్ది. ప్రతి పేదవాడికి అన్ని రంగాల్లో ఉన్న ఏదైతే మన పవన్ కళ్యాణ్ 5 లక్షలు ఇచ్చారో అలాగే అందరూ కూడా ఇచ్చేటట్టు ఉండాలి. గతంలో సీఎం గత 5 సంవత్సరాల్లో ఏదైనా ఎవరికైనా ఇచ్చారా, ఎవరినైనా ప్రోత్సహించారా? వీళ్ళు ప్రోత్సహించింది పోసాల మురళీకృష్ణని, బోర్గోడ్ అనిల్ని, అలాగే పేరు నానిని, జోగు రమేష్ని, ఇలాగ బూతులు నేర్పి ప్రజల్లో హింస పెట్టే తప్ప ఎక్కడైనా నీతి నిజాయితీగా మాట్లాడండి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కూర్చుని పెట్టి చెప్పారా? మీరు మాట్లాడకండి, మంచిది కాదు. మనం ఇంట్లో ఎవరినైనా ఇంట్లో వాళ్ళు అనకండి. ఇప్పుడు కూడా వెంకటరెడ్డి శ్రావణ్ కుమార్ గారు జడ్జి గారు అని చెప్పి ఈ రోజు సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నా చూడండి. ఒక మాజీ జడ్జి అని చెప్తున్నారు, ఏవి పడితే మాట్లాడడం. ఆ రోజు జరిగినవన్నీ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ మళ్ళీ వ్యక్తిగతంగా మాట్లాడడం అది కాదు. మీరు చెప్పదలుచుంటే మీరు అవినీతి చేశారా, మీరు ఎంత అవినీతి చేశారు, మీరు అక్కడ పని చేయలేదు, మీరు ఇక్కడ పని చేయలేదని చెప్పండి, పర్లేదు. కాదు నాకు ఇలా చేయొద్దని చెప్పండి. ఎందుకంటే సెంటర్లోనే సంతకాలు పెట్టేసి మళ్ళీ ఇక్కడ దొంగ నాటకాలు ఆడి కోర్టు సంతకాలు ఆడడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం మేడం. ఎందుకంటే అక్కడ ఎంపీలు సంతకాలు పెట్టేసి మాకు ఇష్టమని పద్ధతి. మళ్ళీ ఇక్కడేమించి కోర్టు సంతకాలను తిరుగుతున్నారు. అంతకుముందు 30,000 ఎకరాలు ఉండాలి రాజధానికి అని చెప్పి అప్పుడు సంతకం పెట్టారు. తర్వాత 3 రాజధాని ముక్కలు చేసి రాజధాని రైతులు రోడ్లను తీసుకొట్టారు. అంటే ఏది కూడా కరెక్ట్ గా మాట్లాడండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే పెద్దలు, మీ చిన్న వాళ్ళు కొత్తగా వచ్చిన మాకు అనుభవం లేదు కాబట్టి మీరు చెప్తే నేర్చుకుంటాం. కానీ అబద్ధాలు ఆడేస్తారు వైసీపీ వాళ్ళకి. అబద్ధాలు నేర్చుకోకండి కూటమి నాయకులు అంటే. మేము ఎక్కడ అబద్ధాలు ఆడలే, పవన్ కళ్యాణ్ ఎక్కడ అబద్ధాలు ఆడలే. ఏలకోట్లు దోచుకోలేదు. గతంలో ఇసుక మైనింగ్ ఎప్పుడైతే ఎలా జరిగింది తెలిసి ఈ రోజు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. అది ఒకటి చూడండి, ఇసుకే చాలు రాష్ట్రం మొత్తం. ఇక భవన కార్మికులు రోడ్లు ఇసుక కావాలని ఈ రోజు స్వతంత్రంగా అన్ని జరుగుతున్నాయి, ప్రకృతితో వచ్చినవి. మీరేంటో నవ్వుతారు. నవ్వడం కాదు సార్, ఏదైనా తప్పు ఉంటే చెప్పండి. మేము తప్పు చేసినా మేము నేర్చుకుంటాం, తప్పు లేదు, తప్పుని ఖండించండి. మీలోనే ఎవరైనా వైసీపీ నాయకులు తప్పు చేస్తే చెప్పండి, మీరు ఇలా కరెక్ట్ కాదని చెప్పండి. అది కానీ సంస్కారం సభ్యతంగానే మీరు తప్పులు చేసిన వాళ్ళు ప్రోత్సహించి మేమే చేసామన్నీ మీరు చేస్తే మంచిదే. మీరు చేసినవి కూడా ఉంటాయి, మేము చేసిన కూడా గతంలో ఈరోజు పాస్బుక్ ఇస్తారు చూడండి రాష్ట్రం మొత్తం రాజముద్రతో. మరి మీరు ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారు అదనంగా? మేడం నమస్తే విజయ్ గారు. నమస్కారం విజయ్ గారు, ఇది సంఖ్యల విజయం కాదు, రాష్ట్రం మీద నమ్మకం తిరిగి వచ్చిన విజయం అంటారా, సంకేతం అంటారా? అండ్ ఇప్పుడు ఈ 25.3% పెట్టుబడులు అంటే ఆర్థికంగా ఏపీకి ఎంత గేమ్ చేంజర్ అనుకోవచ్చు? చూడండి, వచ్చినటువంటి ఎఫ్డిఐలు ఎన్ని వచ్చినాయి, అదేవిధంగా ఏ కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ పెట్టాయి అనేది చెప్తే బాగుండేది. అదేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అంటున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా చేయాలి. ఏదేది గవర్నమెంట్
ఏ కంపెనీ ఇచ్చింది ఏంటి అనేది అది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్లస్ ఎవరైనా పెట్టుబడులు ఎందుకు పెడతారు? వ్యాపారం చేసేటోళ్ళు నాకు ఇంత లాభం వస్తేనే పెట్టుబడులు పెడదామని వస్తారు. మరి మహారాష్ట్రను కాదని, తెలంగాణను కాదని, అదేవిధంగా కర్ణాటకను కాదని, ఆంధ్రప్రదేశ్లో లాభం మాకు 100% లాభం వస్తుందని, ఇంకెంతో లాభం వస్తుందని ఏం చూసి పెట్టారనేది కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటాయి. ప్లస్ వీళ్ళు చెప్పిన అన్ని కూడా మళ్ళీ సింగపూర్ కంపెనీలు ఎందుకు పెడుతున్నాయి, వేరే దేశం కంపెనీలు ఎందుకు పెట్టవు, ఓన్లీ సింగపూర్కు ఆంధ్రప్రదేశ్కు ఉన్న లింక్ ఏంది అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓన్లీ సింగపూర్ కంపెనీలను చూపించే ఎఫ్డిఐలు 25% వచ్చినాయంటే ఆ సింగపూర్ కంపెనీల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, సింగపూర్ కంపెనీలు ఏంటి అనేది కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్లస్ ఆంధ్రప్రదేశ్ రావాలి 25% రియల్గా చూస్తే గుజరాత్తో పోలిస్తే, ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మోడీ తర్వాత మోడీ వ్యక్తే చీఫ్ మినిస్టర్గా ఉన్నట్టు, మోడీ డబుల్ అన్నట్టు, డబుల్ యాక్షన్ పెడితే ఒకవేళ మోడీ ప్రధానమంత్రి అయితే చంద్రబాబు నాయుడే నెక్స్ట్ ఇక. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వల్లనే కేంద్రంలో ప్రభుత్వం నిలబడుతుంది, వాళ్ళకు బలం చంద్రబాబు నాయుడే బలం. అసలు ఎఫ్డిఐలు రావాలి 25% కాదు, ఇంకెక్కువ రావాలి లెక్కకు చూసుకుంటే. ఎందుకంటే మోడీ డబుల్ ఉన్నటువంటి మోడీ డబుల్ ఏమో చంద్రబాబు నాయుడు, అమిత్ షా డబుల్ ఏమో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నది. ఒక మోడీ ఒక అమిత్ షా ఒకే స్టేట్ లో ఉన్నారండి, డబుల్ ఇంకా అసలు అది ఎక్కువ రావాలి, ఇంకెక్కువ ఆ స్థాయి పెరగాలి ఇంకా పెట్టుబడులు. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం నడుస్తున్నదే ఆంధ్రప్రదేశ్ వల్ల, లేకపోతే అసలు బీజేపీ అనేదే లేదు ఇప్పుడు. అట్లాంటి సిచ్యువేషన్ లో గుజరాత్ దాటి రావాలి, గుజరాత్ కంటే ఎక్కువ ఉండాల్సినటువంటి అవసరం ఉంది, కొనుగోలు శక్తి పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇట్లా మేమే ఎఫ్డీలు ఇట్లా అని చెప్పుకుంటారు, మరి తెలంగాణలో కూడా ఉన్న చీఫ్ మినిస్టర్ వాళ్ళ శిష్యుడు కూడా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఎక్కువ పెట్టుబడులు తెలంగాణలో వచ్చినాయని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది. అంటే సార్ ఇప్పుడు విజయ్ గారు, హైదరాబాద్ అంటే ఆల్రెడీ పెట్టుబడులకి స్వర్గధామం, అండ్ హైదరాబాద్ అనేసరికి తెలంగాణ ఒక హబ్ అనేది క్రియేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అందరూ ఏపీకి వెళ్తున్నారు, ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారు అనే వాదన కూడా ఒకటి ఉంది. ఏమో అంటే ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారు కదా, సో ఏపీ వైజాగ్లో కూడా బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఉండొచ్చు కదా. అదే ఇప్పుడు హైదరాబాద్ కాదని పోయి పెడుతున్నారు కదా, హైదరాబాద్ కాదని పెడుతుర్రు, ముంబైని కాదని పెడుతున్నారు, అదేవిధంగా బెంగళూరుని కాదని పెడుతుర్రు, చెన్నైని కాదని పెడుతున్నారు. ఇన్ని పెట్టుబడులు అసలు భారతదేశంలో తక్కువ వచ్చినాయని నేను అనేది ఏంటంటే 25% నెంబర్ 1 పొజిషన్లు ఉన్నప్పటికీ అక్కడ మోడీ లాంటి వ్యక్తి, అమిత్ షా లాంటి వ్యక్తి అమిత్ షా ఉన్న, ప్లస్ ఆర్థిక మంత్రి సీతారామన్ గారు, సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కోడలైనటువంటి వ్యక్తి ఇంకా ఎక్కువ రావాలనేది నేను అనుకుంటున్నా. కానీ తక్కువ వచ్చినట్టు నా లెక్క ప్రకారం అక్కడ తక్కువ వచ్చినట్టే లెక్క. ఇంత ముగ్గురు ఉన్న తర్వాత, దేశం నడిపిస్తున్నటువంటి నాయకులు ఈడ ఉన్న తర్వాత అంత తక్కువ ఎట్లా వచ్చినాయి అనేదే నా ప్రశ్న. అనుకున్న స్థాయిలో రాలేదు. ఆ కంపెనీల పేర్లు చెప్పొచ్చు కదా, ఫారెన్ కంపెనీలు ఏమేమి, ఎఫ్డిఐలు పెట్టిరంటే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా తెలంగాణ అని అన్నారు. ఎఫ్డిఐలే కీలకం. ఎఫ్డిఐలు ఎన్ని ఎక్కువ వస్తే $3 ట్రిలియన్ ఎకానమీ జరగడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అసలు 3 ట్రిలియన్ టార్గెట్ పెట్టుకోవాల్సింది ఇప్పుడు ఆంధ్రప్రదేశే. వాళ్ళ శిష్యుడు పెట్టుకున్నాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు పెట్టుకున్నాడు, కానీ అసలు ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంత వేగంగా 25% ఎఫ్డిఐలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ టార్గెట్ కనుక ఆంధ్రప్రదేశ్ పెట్టుకొని ఉంటే మరింత ముందుకు పోతుంది. ఎందుకంటే 5 ఏళ్ళనే చేయొచ్చు. ఎందుకంటే మోడీ ఇస్తున్నటువంటి సహకారం, అదేవిధంగా అమిత్ షా ఇస్తున్నటువంటి సహకారం, నిర్మలా సీతారామన్ గారు ఇస్తున్నటువంటి సహకారంతో ఆ టార్గెట్ ఆంధ్రప్రదేశే పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని పెట్టుబడులు వాస్తవానికి ఏంది, ఎఫ్డిఐ రియల్గా ఎన్ని వచ్చినాయి, ఏంది ఒప్పందాలు, ఆ ఫారెన్ కంపెనీల డీటెయిల్స్ ఇంకా ఇస్తే మీడియా రూపంలో ప్రెస్ రిలీజ్ చేసినట్లయితే నిజంగా ఎన్ని వచ్చినాయి అనేది క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత డెవలరాబాద్ను వదిలిపెట్టి విశాఖపట్నంలో ఎందుకు పోతున్నారు, అది కీలకం కావాలి. మళ్ళీ హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఒకటి వేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఒకటి వేస్తుంటే కూడా 12 లేన్లతోటి, రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటిది అయితే 12 లేన్లతోటి హైదరాబాద్ టు అమరావతి.
12 ఏళ్లతోటి ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వేస్తుంటే మరి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వైజాగ్ పోతుంటే మరి అమరావతిలో ఎందుకు మరి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే మరి ఇన్వెస్ట్మెంట్స్ రావద్దా? అమరావతిలో ఎందుకు పెట్టట్లేరు? పోయి వైజాగ్లో ఎందుకు పెడుతున్నారు? మరి ఈ 5 లక్షల కోట్లు వచ్చినాయి మన వైజాగ్ సమిట్ లో. ఈ అన్నిటి మీద మరింత లోతుగా కొన్ని పూర్తి డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు ఇంకా అర్థం చేసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందనే ఒక అర్థం చేసుకుంటారు. రైట్. సింగపూర్ మాత్రమే ఎందుకు ఉంది మరి? విజయ్ గారు అన్నట్టు ఈ సంఖ్య ఎందుకు పెరగలేదు, ఆ మాత్రం రావడానికి రీజన్ ఏంటి అనే విషయాలపైన భాషా గారితో మనం చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత స్టే విత్ us. మరి ఎందుకు సింగపూర్ మాత్రమే పెట్టుబడుల విషయంలో ఎక్కువగా కనిపిస్తుంది? అసలు పెట్టుబడులు కానీ ఎఫ్డిఐలు కానీ లేకపోతే అమరావతి రాజధాని విషయంలో అంటే రాజధానిని ఎందుకు మీరు పక్కన పెట్టేసి కేవలం వైజాగ్ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? విజయ్ గారు చాలా ప్రశ్నలు అడిగారు. భాషా గారు మాట్లాడదాం. ఇది కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకంగా విమర్శించాలి, ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి సింగపూర్ ని చెప్పడం జరుగుతా ఉంది. ఈరోజు సూటిగా అడుగుతున్నాము, గూగుల్ డేటా సెంటర్ సింగపూర్ నుంచి వచ్చిందా? కియా మోటార్స్ సింగపూర్ నుంచి వచ్చిందా? ఎకరాన్ ఎనర్జీ సింగపూర్ నుంచి వచ్చిందా? ఎల్జీ ఇండస్ట్రీస్ సింగపూర్ నుంచి వచ్చిందా? నేను లిస్ట్ చెప్పిన 25 ఇండస్ట్రీస్ సింగపూర్ నుంచి వచ్చాయా? కాబట్టి సింగపూర్ అనేది మన అంతర్జాతీయంగా ఒక మహానగరం. అది అక్కడ కూడా ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, బిజినెస్ టైకూన్స్, మ్యాగ్నెట్స్ అక్కడ నివసిస్తారు. కాబట్టి ఈ రోజు న్యూయార్క్ నుంచి, లండన్ నుంచి వస్తున్నప్పుడు సింగపూర్ మనకు పక్కనుండే మనకు కంట్రీ, అతి త్వరగా వెళ్ళొచ్చు. కాబట్టి వాళ్ళు ఆకర్షితమై అదే విధంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క పాలసీలు సింగపూర్ కి నచ్చి ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రతిపాదికన సింగపూర్ వాళ్ళు కాస్త దేశం అంతా కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి అత్యంత ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఉండొచ్చు. అంత మాత్రాన కేవలం సింగపూరే పెడతా ఉంది, సింగపూర్ లో ఏదో హవాలా డబ్బు వస్తా ఉంది అని చెప్పి విమర్శలు చేయడం నిజంగా ఇది సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఒక చెంపపెట్టు ఏమిటంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ దేశంలోనే అగ్రగామిగా 1,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టము. చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే ఇది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నానమ్మా. కాబట్టి ఇలాంటి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు? పెట్టుబడిదారులు జైలుకి అన్న హెచ్చరికలే ఏపీకి ఇమేజ్ డ్యామేజ్ చేశాయన్న మాటకు మీ సమాధానం ఏంటి? అసలు ఇప్పుడు ఎటువంటి విధ్వంసం జరిగింది? జైల్లో పెడతామన్న మాట ఎందుకు వచ్చింది? ఎటువంటి విధ్వంసం జరిగింది ఒకసారి మీరు వివరిస్తారా దాని గురించి? ఇప్పుడు కూటమి ప్రభుత్వ మాటల్లోనే మేము చెప్తున్న మాటలు కాదమ్మా, వాళ్ళ మాటల్ని వాళ్లే గ్రహించుకోమను. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది, విద్య మా బాధ్యత కాదు, వైద్యం మా బాధ్యత కాదు, అమరావతిలో ఇంకా భూములు కావాలి, మేము ఇంకా రియల్ ఎస్టేట్ చేయాలి, అక్కడ ప్లాట్లు డెవలప్ చేయడానికి ఇంకా సమయం పడుతుంది, మా దగ్గర నిధులు లేవు, మేము పథకాలు ఇవ్వలేము, స్కూల్ పిల్లలకి భోజనం సరిగా పెట్టలేము, సంక్షేమ హాస్టల్ సక్రమంగా నడపలేము అని చెప్పేసి వాళ్లే చెబుతూ ఒక పక్కన గంజికి లేదు అని చెప్తూ మళ్ళీ బెంచిలో తిరుగుతున్నామన్నట్టుగా లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని వాళ్లే చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకే పూటకి పొంతనలేదు. 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకి పెట్టలేని ఈ కూటమి ప్రభుత్వం 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా నమ్మాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా నమ్మాలి? ఇప్పుడు మనకే అర్థమవుతుంది కదా, మన వినే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి, వాళ్ళు చెప్పే లిస్ట్ అంతా గత ప్రభుత్వంలో ఇన్స్టాల్ చేసినవన్నీ ఇప్పుడు వీళ్ళు చెప్పడం. సోదరులు అంటారు గూగుల్ అదానీ డేటా సెంటర్ చెంపపెట్టంటారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి కనుక చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అదానీ యొక్క స్టేట్మెంట్ కనుక ఒకసారి కనుక వింటే, ఆ సిఇఓ స్టేట్మెంట్ కనుక ఒకసారి వింటే ఎవరికి చెంపపెట్టు అనేది అర్థమవుతుంది. మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నాం, మీరు పెట్టుబడులు తెండి, నిజాలు చెప్పి తెండి, వాస్తవాలు చెప్పి తెండి, ప్రజలకు నిజంగా వచ్చిన పెట్టుబడులు చెప్పండి. మీరన్నదే కదండి 5,000 కోట్లు మెడికల్ కాలేజీలు నడపడానికి మా దగ్గర లేవు అని చెప్పింది మీరే. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్తుంది మీరే. సరే, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు మీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఎందుకు రాలేదు? మీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఎందుకు రాలేదు? ఇప్పుడు వాళ్ళ ఆరోపణ అదే కదా, మీ ప్రభుత్వ హయాంలో మీరు భయాన్ని సృష్టించారు కాబట్టి పెట్టుబడులు రాలేదని అంటున్నారు.
అమ్మా మీరు విన్నారో లేదో మా 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎప్పుడు మాకు పెట్టుబడులు రాలేదని గాని మేము ఊహల్లో తిప్పుతామని గాని కార్గోలో కూరగాయలు తరలిస్తామని గాని కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టి కార్గోలో కూరగాయలు తరలిస్తామని గాని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఊహల్లో తిప్పుతామని గాని ఆకాశంలో నడుపుతామని గాని మేము ఎక్కడా చెప్పలా మా ప్రయాణం పేదవారితో మా నడక నేలపైనే మేము చెప్పేవన్నీ వాస్తవాలే ఉంటాయి. ఊహలు భ్రమలు కల్పించి ఆ భ్రమలను తప్పుకోవడానికి ప్లీజ్ వెయిట్ సార్ డిబేట్ మేనర్స్ పాటించండి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ మాట్లాడాల, దయచేసి కనీస మేనర్స్ పాటించండి. కనీసం మీకు సమయం ఇస్తారు, వస్తాను శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తాను. మాట్లాడండి. మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నాం, మీరు ఉన్న వాస్తవాలు చెప్పండి. మీరు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 25% పెట్టుబడులు వచ్చినాయి అంటే 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు ఎందుకు నడపలేకపోయారు? టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా ఎందుకు రాలేదు? మరి అమరావతిలో డెవలప్ చేసి ఇస్తామన్న ప్లాట్లు 11 ఏళ్ల దాటిపోయింది, 11.5 సంవత్సరాలు దాటిపోతే వాళ్ళ దగ్గర భూములు లాక్కొని ఇంతవరకు వాళ్ళకి డెవలప్ చేసి, దయచేసి కనీసం వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు కనుక ఇచ్చుంటే అమరావతి డెవలప్ అవుతుందని చెప్పేసి పాజిటివ్ టాక్ కనీసం వాళ్ళన్నా ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు మీ డిమాండ్స్ ఇవేనా? ఇంకా వెంకటేశ్వర రెడ్డి గారు మీ డిమాండ్స్ ఇవేనా? మేము ఒకటే చెప్తున్నాం, మాది ఒకటే డిమాండ్. కూటమి ప్రభుత్వాన్ని అబద్ధాలు ఆడవద్దని చెప్తున్నాం. ఏ కూటమి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు సామాన్య ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చెయ్యవద్దు. ఇది నా విన్నపం. శ్రీనివాస్ గారు, పెట్టుబడులు ఉద్యోగాల విషయంలో అసలు జనసేన ఎలాంటి పాత్ర పోషించబోతోంది? ఈ రోజు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనసేన పార్టీ. ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం, అభివృద్ధి కోసం మోడీ గారిని, చంద్రబాబు నాయుడు కలిసి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపి ఉంటే ముగ్గురిని కలిసి మంచిగా ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని బాగు చేద్దామనే ఆలోచనతో కూటమి అవడం జరిగింది. పవన్ కళ్యాణ్ 21 సీట్లు ఇచ్చినప్పుడు కూడా వైసీపీ నాయకులు ఎగతాళి చేశారు. 70-80 సీట్లు ఇస్తామన్నారు, 21కి వచ్చారని. పవన్ కళ్యాణ్ గారు తగ్గారు. రాష్ట్రం కోసం, అతని సొంత ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రౌడీల్ని, గోండాల్ని ఉండకూడదని మొన్న జనాన సేవన్ కుమార్ మాట అడిగారు. గంజాయి 5,000 కేసులు ఎందుకు వచ్చాయి, గతంలో లేవని. కానీ అప్పుడు లేవంటే ఎచ్చగడి వదిలేశారు. ఇప్పుడు అదే పట్టుకుంటున్నారు, ఎక్కడికక్కడ గంజాయి పట్టు అమ్మిన వాళ్ళే. అలాగే ఆలోచించరు, గతంలో చేయలేదని అనుకోవట్లేదే. గతంలో ఏ వ్యాపారం చేసినా అడిగేవాళ్ళు లేడు, దానికి సెక్షన్ లేవు, భయం లేదు, అందరినీ ప్రోత్సహించారు. గతంలో వచ్చాయా సెక్షన్లన్నీ? ఈ రోజు మేడం కొంతలోని కొంతైనా చేయడానికి భయపడే విధంగా ఈ రోజు యాక్షన్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ఎందుకలగా స్పీడ్ అయ్యారు? మనకు గెలిచిన తర్వాత ఇన్ని రోజుల్లో ఎందుకు అతను కోపం వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఈ మోకడాలు ఎక్కువైపోయి ఎక్కడికక్కడ చాలా దారుణంగా తయారయ్యి గంజాయి మత్తులో యువత ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. వాటికి బానిసలైపోయి ఎవరో ఏదో చెప్తే అది చేసేది తప్ప దానివల్ల యువతంతా పాడైపోతారని బాధతో ఆదిత్య ఓజే మాట ఇస్తారు. ఎందుకంటే అలా చేస్తే అప్పుడైనా స్టడీ అవుతారేమో, భయపడతారేమో అని అన్నారు తప్ప అలా చెయ్యొచ్చా, అలా చేయకూడదని కాదండి. అది ఎవరు చేసినా తప్పుని ప్రోత్సహించకూడదనే మా బాధ. ఎవరైనా గంజాయి అమ్మనాలు కానీ పట్టుకొని కఠినమైన శిక్ష ఉండాలని అతని బాధ తప్ప ఏదో చేసేద్దాం, ఏదో కొట్టేద్దాం, శిక్షించేద్దాం కాదు మేడం. ప్రజల్లో ఒక భయం అనేది ఏర్పడాలి. ఆ భయాన్ని ఎక్కడ కూడా లేదు మేడం. ఎందుకంటే రాష్ట్రంలో గతంలో అది లేకపోవడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్క యువత కూడా పాడైపోయి దాన్ని వీళ్ళు రఫ్ అని రకరకాలుగా మాట్లాడుతుంటే కాదు.
ఏది కూడా గతంలో సీఎంగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు కూడా ఒకరికి కూడా పద్ధతిగా మీరు మాట్లాడండి ఒకరోజు చెప్పలేదు. ఈ బూతులు మాట్లాడిన మినిస్టర్లకు కానీ ప్రతినిధులకు కానీ ఎవరు కూడా చెప్పలేదు. అదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా మాకు క్రమశిక్షణగా ఉండమని మాకు చెప్పారు. ఎక్కడ కూడా గతంలో కూడా గెలిచిన వెంటనే ఎమ్మెల్యేలను పిలిచి ఎక్కడ తప్పుడు మాట్లాడకండి, ఎవరో వైసీపీ కార్యకర్తలు కూడా అందరూ కూడా మంచి వాళ్ళు ఉంటారు, ఎవరో తప్పు చేశారని అందరిని అనకూడదని ఆ ఇంగిత జ్ఞానం అందరికీ ఉండాలని అతను బాధపడతారు తప్ప రాష్ట్రాన్ని బాగు చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న యువతను బాగు చేయడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. అతను అందుకే అతను చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్క మినిస్టర్ కూడా. ప్రతి ఒక్క ఏదైతే శాఖ ఇచ్చారో ఆ పనులు చేయాలి. ప్రతి ఒక్కరు చేసి ఉంటే ఇంతవరకు రాదు. గతంలో టూరిజం మినిస్టర్ చేశారు, టూరిజం ఆవిడ దిగింది తప్ప ఎక్కడ కూడా టూరిజం డెవలప్ చేయలే. ఏ శాఖలు ఇచ్చినా కూడా శాఖల మీద పనిచేయలేదు. 24 గంటలు యుద్ధం చేయడం, బూతులు మాట్లాడడం, మేము అది చేసాం ఇది చేసాం అని ప్రోత్సహించడం, తప్పులు చేసిన వాళ్ళు వెనకలు వెళ్ళడం, జైలుకి వెళ్ళడం, పలకరించడం, ఇంకా మీరు ఇంకేం చేస్తారు బోర్కుంటే ఇలాంటి కూడా ప్రోత్సహించి ఇలాంటి వాళ్ళు కూడా ప్రోత్సహించకూడదని బాధ మాకు ఉంది మేడం. ఈ రోజు మోడీ గారు సెంటర్ లో ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని బంగారు బాటలోకి వెళ్తది. ఇంకా సార్ అడిగారు తక్కువేమని, తక్కువ అతను అడిగింది కరెక్ట్. ఎందుకంటే ఎంత చేసినా తక్కువే అభివృద్ధి, ఎంత చేసినా ఉన్నది. ఎందుకంటే అలా తీసుకుంటే ఒక విధంగా మనం ఆంధ్ర రాష్ట్రం భారతదేశమే వెనకబడి ఉన్నట్టే. ఎందుకంటే జపాన్ లో ఎప్పుడో బుల్లెట్ ట్రైన్ వచ్చింది, మనకి ఇంకా రాలేదు. అలా చూసుకుంది టెక్నాలజీకి మనం ఎడగబడి ఉన్నాం. కానీ ఇప్పుడైనా అవకాశం వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి దృష్టిలో పెట్టుకుని యాగవంతం చేయాలి. మెట్రో ట్రైన్ కానీ బుల్లెట్ ట్రైన్లు కానీ ఇంకా స్పీడప్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం మేడం. రైట్ విజయ్ గారు, ఇప్పుడు ఈ పెట్టుబడుల విషయంలో ఏపీ వాళ్ళ టాప్ ప్లేస్లో స్థానం సంపాదించింది అని ఇదొక శుభ పరిణామని కూటమి ప్రభుత్వం అంటుంటే ఇది కేవలం మాటలు మాత్రమే అని విపక్షం వాదన. అయితే ఇప్పుడు ఈ లెక్కల కూటమి మాట నిలబెట్టుకుంటుందా అంటారా? అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒక రాష్ట్రానికి సీఎంగా చేసినటువంటి వ్యక్తి రాష్ట్రాభివృద్ధి జరగాలనే చూస్తారు, కానీ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కానీ రాష్ట్రాభివృద్ధి కానీ ఎవరైనా అడ్డుకుంటారంటారా? ఎవరైనా ఆపుకుంటారంటారా? ఎవరైనా మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే మన రాష్ట్రం బాగుంటుందని అనుకుంటారు కదా, ఏ సీఎం అయినా కూడా. మరి ఏంటి వీళ్ళ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా పెట్టుబడులు వస్తే జైల్లోకి వెళ్తారు, ఇలాంటి మాటలు ఎలా రిసీవ్ చేసుకోవాలంటారు? మీకు చిన్న కరెక్షన్, మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు. పిపిపి విధానంలో విద్యా వైద్యాన్ని అమ్మడానికి ఎవరన్నా టెండర్లకు వస్తే ఆ ప్రాసెస్ తప్పు, మేము వచ్చిన తర్వాత కాల్ బ్యాక్ చేస్తామని చెప్పారు. అది దాన్ని మీరు వక్రీకరించి మీరు ఏదో అభాండాలు ఎత్తిన వేయడానికి అబద్ధాలు తప్పుడు మాట్లాడుతున్నారు. దయచేసి దానికి పెట్టుబడిదారులు జైలుకే అన్నారు కదా. మీరు చెప్పింది ఏంటి? పీపీపీ పద్ధతి మంచిదని ఎంపీలు అక్కడ సంతకం పెట్టి ఇక్కడ దొంగ నాటకాలని కోడి సంతకాలు ఎలా చెప్తారు సార్? ఒక లెటర్ చూపించండి సార్, ఆ సంతకం ఉన్న లెటర్ చూపించండి. మన నెల్లూరు సెంటర్కి వెళ్తే ఏం చెప్పారు మీకు? డిబేట్ కి వచ్చేటప్పుడు దయచేసి ఆధారాలతో రండి. ఏదైనా ఆరోపణ ఆధారాలతో. అధికార పార్టీలో ఉన్నారు, ఇట్ట కొడితే ఇస్తారు. ఒక లెటర్ డౌన్లోడ్ చేసి పెట్టండి. అబద్ధాలు ఎందుకు సార్ మాట్లాడతారు? వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నేను క్వశ్చన్ ఎవరిని అడిగాను, మీరు ఎవరు ఆన్సర్ చేస్తున్నారు? ఓకే, ఇప్పుడు ఆయన ఏదో వక్రీకరించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి క్వశ్చన్ ఆయన ఆన్సర్ చేయాలి కదా. విజయ్ గారు ఏమంటారు? పెట్టుబడిదారులు జైలుకే అన్న హెచ్చరికల్ని ఏ విధంగా తీసుకోవాలి విజయ్ గారు? పెట్టుబడిదారుల జైలుకి అనే విషయంలో చూసినట్లయితే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ వైద్యము వైద్య కళాశాలలు చాలా ముఖ్యం. ప్రజలకు సామాన్యులకు కావాల్సిన అది ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి. ఎడ్యుకేషన్ కానీ వైద్యం కానీ ఉంటేనే వాళ్ళకు సరైన సౌకర్యాలు అందుతాయి. ప్లస్ మొదటి నుంచి ప్రైవేటు ప్రభుత్వం ఉంటే దాన్ని కంటిన్యూ చేయడం ఒక ఎత్తు. ప్రభుత్వ చేతుల్లో ఉన్న దాన్ని ప్రైవేట్ వాళ్ళకు చెప్పడానికి
పీపీపీ మోడల్ తీసుకొస్తే అలాంటి హెచ్చరిక ఎవరైతే వచ్చి ప్రైవేట్ వాళ్ళు ఉంటారో మీరు రద్దు చేస్తామని చెప్పడంలో తప్పు లేదు. ఓకే. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం వైద్యము అనేది, వైద్య కళాశాలలు అనేవి. లేకపోతే ఏంటంటే పీపీపీ మోడల్ అని ముందు ఎంటర్ అవుతారు, తర్వాత మొత్తం క్యాప్చర్ చేసేస్తారు ప్రైవేట్ వాళ్ళు. దానికి ఆస్కారం ముందే ప్రైవేటీకరణ, మొత్తం ప్రైవేట్ అంటే మరింత వ్యతిరేకత వస్తుందని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేటీకరణ, చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేటీకరణకు ఒక పెద్ద నిదర్శనం, పెద్ద ఎగ్జాంపుల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ చేతిలోకి వెళ్ళినప్పటికీ కూడా అది ప్రభుత్వ పరంగానే నడుస్తాయని అంటున్నారు కదా, మరి ప్రభుత్వం ఎలా చెప్తాలా ఉంటుంది? అవన్నీ అబద్ధాలు. అవన్నీ ఏంటంటే స్టార్టింగ్ లో చెప్పడం కోసం వాళ్ళ డామినేషన్ ఉంటది, మొత్తం వాళ్ళ చేతులకు వెళ్ళిపోతది. పేరు కొద్ది రోజులు మాత్రము అది చెప్తారు పీపీపీ మోడల్ అని. తర్వాత ఎన్ని ఎగ్జాంపుల్ చూస్తేనే అనేక. బిఎస్ఎన్ఎల్ ఏమైంది? బిఎస్ఎన్ఎల్ మొత్తం చచ్చిపోయింది, ప్రైవేట్ వాళ్ళనే ప్రోత్సహించేశారు. మొత్తం ఇప్పుడు ఎల్ఐసి కూడా అదే పరిస్థితి కాబోతుంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఇలానే మూలబడ్డాయి. ఇలానే వైజాగ్ స్టీల్ ఏముంది ఇప్పుడు? చివరికి ఏమైతుంది? వైజాగ్ స్టీల్ ప్రైవేట్ వాడు అయితేనే గొప్పగా చేస్తాడు అనే సిచ్యువేషన్ లోకి వచ్చి గవర్నమెంట్ చేతిలో, మొత్తం పూర్తిగా గవర్నమెంట్ చేతుల్లో ఉన్న ఈ రకమైనటువంటి నెక్స్ట్ ఈ గవర్నమెంట్ పీపీపీ మోడల్ ఉంటే సగం ఇట్లా అయిపోతుంది. ఇక ముందు ఛార్జీలు పెడతారు, ఫీజులు పెడతారు, ఇవన్నీ ప్రభుత్వం ఏడ తీసుకుంటుంది, మొత్తం ప్రైవేట్కి ఇచ్చేద్దామని ప్రైవేట్కి ఇచ్చేస్తారు. వైద్యం అంతా ప్రైవేటీకరణ అవుతుంది. ఈ రకమైనటువంటి ధోరణి చంద్రబాబు నాయుడుకి ఈ ముద్ర ఉంది. చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ నుంచి ప్రైవేటీకరణ మనిషి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ బ్యాంకు సంబంధించినవి అన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అన్ని ప్రైవేటీకరణ చేస్తాడు అనేది ఉంది. ఉన్న ప్రభుత్వం నుంచి ఉన్నదాన్ని ప్రైవేటీకరణ చేయడం, నువ్వు కొత్తగా పెట్టుబడులు తీసి కొత్త దాంట్లో ప్రైవేట్ వాళ్ళని పెట్టుబడులు పెట్టనియండి. మీరు విదేశీ పెట్టుబడులు అంటున్నారు కదా, విదేశీ పెట్టుబడులు అట్లాంటి వాళ్ళలో డైరెక్ట్ గా పెట్టిపియండి. విదేశీ పెట్టుబడులు కూడా అదాని పెట్టిన పెట్టుబడులు కూడా విదేశీ పెట్టుబడులు అని చెప్పుకుంటే అది చేసేది ఏం లేదు. అదాని పెట్టుబడులు కూడా అదాని పెట్టినటువంటి పెట్టుబడులు. కియా ఇప్పుడు వచ్చిందా? కియా ఎప్పుడో వచ్చింది. ఆ లెక్కన చూసుకుంటే కియా ఈ ఏడాదిలో రాలే కదా. ఈ ఏడాదిలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ మొదలుపెట్టి ఫినిషింగ్ కూడా వచ్చేసింది ఏడాదిలోనే. అంతమంది పనులు జరగందే ఇప్పుడు అయిపోతుందా? ఇట్లాంటివన్నీ చెప్పుకుంటే కొంచెం హాస్యాస్పదంగానే ఉంటది. ఉండాల్సింది పీపీపీ మోడల్ ఉద్దేశపూర్వకంగా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం చేస్తుందంటే అట్లాంటి వాళ్ళని హెచ్చరించాల్సిందే. ఎవరైనా వస్తే మేము రద్దు చేస్తామని. అది కరెక్ట్ స్టాండ్. ప్రజల దృక్కోణంలో ఆ స్టాండ్ తీసుకున్నటువంటి పార్టీదే కరెక్ట్. రేపు వైద్యము విద్య అనే పబ్లిక్ ఎజెండా అవుతుంది. అది చాలా కీలకము. వైద్యానికి సంబంధించినటువంటి సేవలు. అందుకని ఇలాంటి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఇంకే రకమైన ప్రైవేట్ పెట్టుబడులు వచ్చి డైరెక్ట్ గా అందులోనే ఉత్పత్తి రంగంలో, అది కూడా మేజర్ గా ఉత్పత్తి రంగంలో, సేవా రంగం కావచ్చు, వీటిలలో విదేశీ పెట్టుబడులను నేరుగా వచ్చి పెట్టమని చెప్పండి. అవన్నీ వచ్చిన లెక్కలు చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ మీకు దగ్గర లిస్ట్ ఉంటుంది. ఈ పాటికే ఒకవేళ ఆ లిస్ట్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగానే ఆగకపోయేది. ఈ పాటికి మీడియాలో ఈ కంపెనీ ఇన్ని పెట్టుబడులు, విదేశీ కంపెనీ, అమెరికా, ఏ దేశం అని చెప్పి ఇచ్చేది. ఇంతవరకు ఇవ్వలేదంటేనే అర్థమవుతుంది ఎన్ని వచ్చినాయి అనేది. ఎందుకు దాస్తున్నారు మరి? ప్రకటించాలి కదా. అదాని పెట్టుబడులను, అంబానీ పెట్టుబడులను అవి కూడా విదేశీ ప్రభుత్వానికే అది చెల్లింది. జీవోలను దాచిపెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి పక్షపాతంగా అత్యంత ట్రాన్స్పరెంట్ గా నడిచే ప్రభుత్వము మన కూటమి ప్రభుత్వం. పెట్టుబడుల విషయంలో ఖచ్చితంగా అది లెక్కల్లోనే కాదు, మనకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయి. ఈ రోజు యువతకు వెళ్ళి అడగండి, ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి మనకు కళ్ళారా కనబడుతుంది. ఇప్పుడు జరుగుతున్న చర్చలో ప్రైవేటీకరణ గురించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, అదే విధంగా విశ్లేషకులు గారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ విద్యను వైద్యను కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ రోజు మనం ఆలోచించాల్సింది, ఆరోగ్య బడ్జెట్ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది 15,000 కోట్ల రూపాయలు ఉంటే మన కూటమి ప్రభుత్వము ఈ వార్షిక సంవత్సరంలో కేటాయించింది 19,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఆ ఆరోగ్య రంగానికి కేటాయించడం జరిగింది. కాబట్టి ఆ లెక్కలే చెబుతున్నాయి ఎంత మాటకు కూటమి ప్రభుత్వానికి ఆరోగ్య రంగం పైన చిత్తశుద్ధి ఉండే అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ కేవలం 5,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలు అయిపోతాయి కదా అని చెప్పి ఆయన హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. అక్కడ వాస్తవం మీరు గనక చూస్తే
మొత్తం కూడా 17 మెడికల్ కాలేజ్ కు సంబంధించింది 8,400 కోట్ల రూపాయలు సిఫార్సుతో ఆ 17 మెడికల్ కాలేజీలకు కేబినెట్ ఆమోదించింది. దాంట్లో కేటాయించింది ఎంత తెలుసా? ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము కేవలము 18% మాత్రమే, అంటే దాదాపు మీకు 1,550 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు కేటాయించారు. కాబట్టి 20% కూడా మనకు కేటాయించని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు గొంతు చించుకొని మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లినట్టు లేదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి పీపీపీ మోడల్ అనేది దేశం మొత్తం అవలంబిస్తున్న మోడల్, అది నీతి ఆయోగ్ సిఫార్సు నడుస్తున్న మోడల్. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ దీన్ని సహకరించదు. కాబట్టి పీపీపీ మోడల్ ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలి, సకాలంలో మన మెడికల్ ఉద్దేశంతో పీపీపీ మోడల్ తీసుకుని వస్తున్నారు. కాబట్టి దీన్ని అవహేళన చేస్తూ పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నుతున్న పన్నాగంలో భాగమే ఆ యొక్క కోటి సంతకాల పేరిట డ్రామాలు ఆడారు. కాబట్టి లెక్కలే చెబుతున్నాయి. చరిత్ర తెలుసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలి. మీరు 20% కూడా కేటాయించలేదు, మీరు ప్రజలకు పక్కదో పట్టించారు, చెవులో పూలు పెట్టారు, ఎందుకు మీరు ఈ విధంగా పూర్తి చేయలేకపోయారనేది సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి, ప్రైవేటీకరణకు ఆజ్యం పోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి ఉదాహరణ మనకు జూలైలో విడుదల అయిన 2023 సంవత్సరంలో జూలై 23న జీవో విడుదలైంది. దాని ప్రకారం సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట 5 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకున్న చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం, సూటిగా ప్రశ్నిస్తున్నాం. బి కేటగిరీ సీట్లు, సి కేటగిరీ సీట్లు దేశ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉన్నాయా? గత మనకు ప్రభుత్వంలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట సీట్లను అమ్మడం జరిగింది? దీనికి స్పష్టమైన ఆన్సర్ ఇవ్వమనండి. కాబట్టి ప్రైవేటైజేషన్ కి ఆజ్యం పోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వాళ్ళ నీతి చెప్పమనండి. ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటే చెత్తను ఎత్తే కార్యక్రమాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారు అంటే వీళ్ళకు అనుకూలంగా ఉంటే దాన్ని తీసుకుంటారు, దీని వీళ్ళకు అది వ్యతిరేకంగా ఉంటే దాన్ని తోసేస్తారు. కాబట్టి ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. సోదరుడు ఆయన ప్రశ్నిస్తున్నారు, ఇక్కడ మీరు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారు. ఫస్ట్ మీరు విపక్షాలు అడిగిన ప్రశ్నలకు, విశ్లేషకులు అడిగిన ప్రశ్నలకు బాధ్యతగా సమాధానం చెప్పి పరిపాలించే స్థితిలో మీరున్నారు. మీరు గత ప్రభుత్వం గురించి ఆయన చెప్పండి. అది కాదండి, మీ సమయంలో మీరు మాట్లాడినంత సేపు హోస్ట్ గారు నాకు సమయం ఇచ్చేంత వరకు నేను మాట్లాడలేదు. ఎందుకు మా ప్రశ్నలకి ఉలికి పడి భయపడి చివరిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? వెంకటేశ్వర రెడ్డి గారు చివరిగా ఏం అడగాలనుకుంటున్నారు, ఏమని డిమాండ్ చేస్తున్నారు? నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నాను మేడం, ప్రశ్నించే స్థితిలో మేము ఉన్నాం, సమాధానం చెప్పే స్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము ఏదైనా ప్రశ్నిస్తే, ఇప్పుడు ఏదైనా ప్రశ్నిస్తే గత ప్రభుత్వం, అంతకు ముందు ప్రభుత్వం ఈ సోది అంతా చెప్తున్నారు. ఇది 18 నెలల నుంచి చెప్తున్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చింది 18 నెలలు అయింది. ఇప్పుడు 18 నెలల్లో ఏం జరిగింది చెప్పకుండా గత ప్రభుత్వం, అంతకు ముందు ప్రభుత్వం ఏం చెప్పింది చెప్తున్నారు. మీరు గనక 19,000 కోట్ల రూపాయలు మెడికల్ ఆరోగ్యానికి కనుక మీరు బడ్జెట్ కేటాయిస్తే ఎందుకు 108 వాహనాలు మూలన పడ్డాయి? ఎందుకు ఆరోగ్యశ్రీ ఎత్తేశారు? ఎందుకు మెడికల్ కాలేజీలు మీరే ఒక మాట 2 మాటలు చెప్పారు. మీరే అసలు మెడికల్ కాలేజీలు పూర్తే కాలేదు, అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి వీడియోలు, క్లిప్పింగ్లు అన్ని చేసి షో చేశారు. తీరా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? సీట్లు అమ్ముకున్నారు అంటున్నారు. ఇక్కడ క్లియర్ గా ఒక మాట సార్ ఒక మాట క్లియర్ గా వాళ్ళు చెప్పేదాంట్లో అబద్ధాలు స్టేట్మెంట్లు ఉన్నాయి. అసలు మెడికల్ కాలేజీలే రెడీ కాకపోతే ఐఐఎం వాళ్ళు ఎందుకు సీట్లు కేటాయిస్తారు? సీట్లకి ఎందుకు కేటాయిస్తారు? కేటాయించిన సీట్లని మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారో ఆ విషయం చెప్పేశారు. ఓకే రైట్, ఓకే డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాసరావు గారికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, డాక్టర్ జిలాన్ భాషా గారికి, నరా విజయ్ గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.